కొడుకు పెట్టినా ఎవరు పెట్టినా ఒక సిస్టంలోకి వచ్చేసింది. అప్పుడు వాళ్ళకి ధైర్యము, వాళ్ళకి లీగల్ సపోర్టు, పోలీస్ సపోర్టు, అదే పోలీసుల దగ్గరికి వెళ్ళినప్పుడు పబ్లిక్ సపోర్ట్, ఇవన్నీ ఏర్పాటు చేసుకుంటూ వచ్చారు లోకేష్. ఆ తర్వాత దారిలోకి వచ్చింది అది. కాబట్టి ఒక 2 ఏళ్ళు ఉంటది ఈ సమస్య. వీళ్ళు ఇట్లాంటి రోజు వింటాం ఇవన్నీ. దాంట్లో దాన్ని సమర్థించే విద్యావంతులు ఉంటారు, అది నిజమే జరిగిపోతుందని నమ్మేటటువంటి విద్యావంతులు ఉంటారు, దాన్ని స్ప్రెడ్ చేసే వాళ్ళు ఉంటారు. అవన్నీ ప్రాక్టికాలిటీకి పూర్తి భిన్నంగా ఉంటాయి. ఏ పార్టీలు కూడా విలీనాలకు సంబంధించిన అంత అమాయకత్వంతో ఎవరు ఉండరు. చంద్రబాబు గారు విలీనం చేశారా? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఇప్పటికి ప్రస్తుతం అక్కడ ఉనికి చాలా తక్కువగానే ఉంది. పోటీ కూడా చేయలేదు కదా మొన్న ఎన్నికల్లో. అలాగని తెలంగాణ తెలుగుదేశాన్ని ఏమైనా విలీనం చేశారా? లేదు కదా. అట్లాగే 4 సార్లు ఓడిపోయినటువంటి పార్టీ విలీనం చేయనటువంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కసారికే విలీనం చేసేస్తుంది. అదే కదా ప్రాక్టికల్ గా చెప్పాలంటే అది ఒక విచిత్రమైనటువంటి వాదన తెర మీద నడుస్తూనే ఉంటుంది. కానీ దీనికోసమే కోర్టులు ఖర్చు పెట్టేశారు. ఇప్పుడు ఇవాళ దీంట్లో వచ్చిన కథనం చూస్తే డిజిటల్ కార్పొరేషన్కి ఏదో సజ్జల మరి ఒక వ్యక్తిగతంగా వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు అనుకోండి ఫస్ట్ నుంచి. కాకపోతే కోర్టులు ఖర్చు చేసేస్తున్నారు, దీనికోసం ఎంత హడావుడి చేశారని చెప్పినా సరే వీళ్ళు ఎదుర్కోలేకపోవడం. నిజంగా అంత ఖర్చు చేస్తే ఈ మీడియాకి ఒక సరైన వ్యవస్థను తయారు చేయాలి కదా ఈ 5 ఏళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు. అది జీతం ఇచ్చినంత వరకు పనిచేశారు, జీతం అయిపోయాక వెళ్ళిపోయారు. అంతేనా? అంతే కదా. ఇప్పుడు మళ్ళీ అదే వింగ్ వీళ్ళ దగ్గర జాయిన్ అవుతారు కొంతమంది.